హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి వీడియోలో ఇలాంటి సిల్వర్ ఐటమ్స్‌ని మనం చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తోనే క్లీన్ చేసుకోవచ్చండి. అంతేకాదు చాలా రోజుల నుంచి ఉన్న మురికి కూడా చాలా సింపుల్‌గా ఎటువంటి కష్టం పడకుండా చాలా ఈజీగా ఈ చిట్కాతో రిమూవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా కొత్తగా ఉంటుందండి చిట్కా మాత్రం అండ్ ఎఫెక్ట్‌గా కూడా పనిచేస్తుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు టిప్ చూసేద్దామండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ సాల్ట్, కొద్దిగా హ్యాండ్ శానిటైజర్ అండి. మన ఇంట్లో ఏదున్నా పర్వాలేదు, కొద్దిగా తీసుకోండి. తర్వాత కొద్దిగా షాంపూ అండి. మన ఇంట్లో ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఇలా యాడ్ చేసుకోండి కొద్దిగా. తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఇలా నిమ్మ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఇది ప్రతి స్టోర్‌లో ఇప్పుడు అవైలబుల్‌గా ఉంటుంది. ఇందులో అయితే మెయిన్ ఇదే అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి ఐటమ్స్ మనం క్లీన్ చేసేటప్పుడు చాలా బాగా జిడ్డు అనేది, మురికి అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ నిమ్మ ఉప్పుతో. ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం వేసిన అన్ని ఐటమ్స్ ఒక్కసారిగా బాగా మిక్స్ చేసేయాలండి. స్పూన్ సహాయంతో బాగా కరిగించుకోవాలి. చూడండి, మనం వేసిన ఐటమ్స్ అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే అండి. ఇలా చాలా సింపుల్‌గా సిల్వర్ ఐటమ్స్‌లో ఉన్న మురికి మరియు జిడ్డును చాలా సింపుల్‌గా మనం రిమూవ్ చేసుకోవచ్చండి. బయట షాప్స్‌లో అలాంటివి కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ఈ లిక్విడ్ తయారు చేసుకొని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సిల్వర్ ఐటమ్స్ ఏదైనా సరే అండి, ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం అంతా డిప్ చేసేయాలండి. ఈ విధంగా అన్నీ వేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇలాగే నానబెట్టుకోవాలండి. అందులో ఉన్న మురికి అంతా రిమూవ్ చేసుకోవచ్చు చాలా సింపుల్‌గా. ఇలా అరగంట సేపు అలాగే వదిలేయండి. చూడండి, అరగంట తర్వాత ఆ వస్తువుల్లో ఉన్న మురికి అంతా చాలా సింపుల్‌గా చూడండి బాగా వచ్చేసింది. ఇంకా దీన్ని మనం ఎటువంటి కష్టం లేకుండా ఇలా స్టవ్ మీద ఈ బౌల్‌ని ఇలా ఉంచుకొని మనం హీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మనం ఇలాగే హీట్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్‌గా ఎటువంటి కష్టం లేకుండా మురికి అంతా బయటకొచ్చేస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది. మనకు పెద్దగా మనం రుద్దే పని లేకుండా చాలా సింపుల్‌గా రిమూవ్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న మురికినైతే. చూడండి, 5 మినిట్స్ తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే చాలా బ్లాక్ కలర్‌లోకి వచ్చేసిందండి. మురికి అంతా చాలా సింపుల్‌గా రిమూవ్ అయిపోయిందండి. ఇలా మనం బాయిల్ చేసుకున్న తర్వాత చివర్లో ఇలా బ్రష్ తీసుకొని రుద్దుకుంటున్నాను. జస్ట్ 5 మినిట్స్ వరకు. మనం ఫస్ట్‌లో ఈ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్‌గా బ్రష్ చేసినట్లయితే అస్సలది రిమూవ్ అవ్వదండి. అర్ధం రిమూవ్ అయ్యి అలాగే ఉండిపోతుంది. చాలా కష్టంగా ఉంటుంది మనం క్లీన్ చేసేటప్పుడు. ఇలా ఈ విధంగా మనం నానబెట్టుకొని తర్వాత బాయిల్ చేసి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. డస్ట్ అంతా బయటకొచ్చేస్తుంది. మురికి, జిడ్డు అంతా. అంతేకాదు, మనం ఫస్ట్‌లో ఎలా తీసామో సిల్వర్ అనేది సేమ్ అలాగే వచ్చేస్తుందండి. చూడండి, మీరే చూస్తున్నారు నేను క్లీన్ చేసేటప్పుడు. చాలా ఈజీగా ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తోనే మనం చాలా కొత్తగా తయారు చేసుకోవచ్చండి సిల్వర్ ఐటమ్స్ అనేవి. ఇలా సిల్వర్ క్లీన్ చేసే షాప్స్ వెళ్ళకుండా చాలా సింపుల్‌గా ఇలా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా కొత్తగా తయారు చేసుకోవచ్చు. చూడండి, అంతా ఇలా నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా కొత్తగా వచ్చేస్తుంది. చూడండి, మురికైతే చాలా ఈజీగా ఇలా రిమూవ్ అయిపోయిందండి అంతా మొత్తంగా. ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో చేసినట్లయితే చాలా రోజుల నుంచి ఉన్న జిడ్డు మరియు మురికి అని చాలా ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, మనం కొత్తలో ఎలా తెచ్చామో అలా సేమ్ చేసుకున్నామండి. చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సిల్వర్ ఐటమ్స్ మనం క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి కష్టం లేకుండా చేతికి అసలు నొప్పి పుట్టకుండా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.